ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పూర్తిగా వికలాంగులైతే 5 లక్షలు, పాక్షికంగా వికలాంగులైతే 3,45,000, ఇంకో పక్క సహజ మరణం అయితే 30,000, పిల్లలు చదువుకోవడానికి 1,200 రూపాయలు చొప్పున ఇంటర్మీడియట్ నుంచి డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ కూడా డాక్రా సంఘాలు పెట్టుకుని ఏ నెలకు ఆ నెలలో ఇవన్నీ సార్ట్అవుట్ చేయమని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. మేము మంత్లీ మానిటర్ చేస్తున్నా. డాక్టర్లు ఎవరైనా సరే వాళ్ళు చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేయడం కానీ, అదే మరిగా పోలీసులు ఎఫ్ఐఆర్ కానీ టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టా, అవన్నీ ఎక్సెప్షన్ రిపోర్ట్స్ తయారు చేస్తున్నాం. నా డాష్ బోర్డు కూడా ఇంటికి చేశాను. ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్న ఆ దిశ. అదే మరిగా దిశ మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు. నేను ఈ ప్రోగ్రాంలు ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ మొన్నటి వరకు ఈ 50 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇచ్చాం. ఈరోజు ఈ హౌస్ నేను చెప్తున్నా 75 యూనిట్లు ఎస్సీలకు ఎస్టీలకు ఉచితంగా కరెంట్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇది కమిట్మెంట్. ఎవరైతే భూములు లేకుండా ఆస్తులు లేకుండా కష్టాల్లో ఉన్నారో అలాంటి వారందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన చూస్తే అధ్యక్ష మీరు ఈరోజు అంగన్వాడీ వేతనాలు, అంగన్వాడీ వర్కర్స్కి 2,200, దాన్ని 7,000 పెంచాం. హెల్పర్లకు 1,200, ఈరోజు 4,500 చేశాం. మినీ అంగన్వాడీ వర్కర్స్కి 1,200, అది 4,500. అంటే దగ్గర దగ్గర 3.5-4 రెట్లు పెంచాం అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో ఎవరికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు స్కాలర్షిప్లు అయితే ఒకప్పుడు ఈ సంవత్సరం చదువుకుంటే 3 సంవత్సరాల తర్వాత స్కాలర్షిప్లు వచ్చేటివి. ఈరోజు ఎవ్వరు చదువుకోవాలన్నా స్కాలర్షిప్ బాధ లేకుండా స్కాలర్షిప్ ఇస్తున్నాం. రైట్ టైంలో ఇస్తున్నాం. రాబోయే సంవత్సరం నుంచి నెలవారీగా ఇస్తాం. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీరు నవ్వినా బాధపడినా ఏం బాధ లేదు, డెఫినెట్గా ఇది ఇస్తాం. అదే మరిగా దేశ ఇంకో పక్క విదేశీ చదువులకు కూడా 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసే ఏకైక ప్రభుత్వం. మెరిట్ ఉంటే, తెలివితేటలుంటే వాళ్ళ ఆశల్ని నెరవేర్చడం కోసం ఎక్కడ కావాలంటే ఇక్కడ కోచింగ్ సెంటర్కి పంపిస్తున్నాం, విదేశాలకు పంపిస్తున్నాం. వాళ్ళ క్యారియర్ డబ్బులుండే వాళ్ళు చదువుకోవడమే కాదు, పేద పిల్లలు కూడా బాగా చదువుకోవాలని వాళ్ళ కోసం పెట్టాం. రెసిడెన్షియల్ స్కూల్స్ పెడుతున్నాం, ఇంకా పెంచుతాం. ఈ దేశంలో దిశ మొట్టమొదటిసారిగా పేద పిల్లలు చదువుకోవాల్సింది రెసిడెన్షియల్ స్కూల్ అని, రెసిడెన్షియల్ స్కూల్ అనే కార్యక్రమానికి నాంది పలికిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారి అధ్యక్ష. మీకు కూడా తెలుసు అధ్యక్ష. అది అక్కడి నుంచి వీళ్ళు ఎప్పుడూ పట్టించుకోకపోతే అందరినీ రెసిడెన్షియల్ స్కూల్స్ పంపించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉన్నాం. రెండవ దశ యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే పవర్ కరెంట్, అందరికీ కరెంట్ ఇచ్చాం. రెండోది మీరు చూస్తే గ్యాస్, నేనే ఆ రోజు దీపం పెట్టి గ్యాస్ ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆ దీపం కూడా ఆపేశారు. అప్పుడు స్టే తెచ్చారు, తర్వాత పనులు చేయలేదు. మీరు ఎన్ని విధాలు అడ్డం పడాలని విధాలు పడ్డారు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ కూడా కట్టెల పొయ్యిలో వంట చేయడానికి వీలు లేదు. అందుకనే జూన్ 2వ తారీఖు లోపల ప్రతి ఒక్క ఆడబిడ్డకి వంట గ్యాస్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటా. 100% కిరోసిన్ రహిత రాష్ట్రంగా తయారవుతుంది. ఆ రోజు దిశ మీరు ఒకసారి చూస్తే పోయినసారి ఒక టార్గెట్తో పనిచేస్తున్నాం. పోయిన సంవత్సరం ఇంటింటి కరెంట్ ఇస్తా ఉన్నాం, 100% కరెంట్ ఇచ్చేసాం. ఈరోజు చెప్తున్నాం రేపు జూన్ 2వ తారీఖు 100% అందరికి గ్యాస్ ఇచ్చి ఆదుకుంటాం. మూడోది దిశ స్వచ్ఛ భారత్కి నేనే కన్వీనర్గా పనిచేసి ఒక రిపోర్ట్ ఇచ్చాం. మన ప్రధానమంత్రి చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిరంతరం జరగాలి, అందరూ మరుగుదొడ్లు వాడాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొన్నే మీరు చూస్తే అర్బన్ ఏరియాలో ఓడిఎఫ్ డిక్లేర్ చేశాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ నెలలో లేకపోతే నెక్స్ట్ మంత్లో 3-4 జిల్లాల్లో 100% ఓడిఎఫ్ చేస్తాం. అదే మాదిరిగా 2018 ఎండకి మీరందరినీ కోరుతున్నా, మరుగుదొడ్ల పైన మీరు ఇంట్రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాగరిక ప్రపంచంలో మరుగుదొడ్లు చాలా అవసరం. చాలా మంది సెల్ ఫోన్లు వాడుతున్నారు తప్ప మరుగుదొడ్లు వాడడం లేదు. ఇది చాలా శోచనీయమైన విషయం. సెల్ ఫోన్ల మీద క్రేజ్ పెరిగింది, మరుగుదొడ్ల పైన మాత్రం క్రేజ్ పెరగలేదు. ఎమ్మెల్యేలు అందరినీ రిక్వెస్ట్ చేసేది
డబ్బులు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. 100% ODF గా డిక్లేర్ చేసే బాధ్యత, అందరూ మరుగుదొడ్డు కట్టించుకునే బాధ్యత, కట్టిన మరుగుదొడ్డు వాడుకునే బాధ్యత మీరు తీసుకురావాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. అదే మరిగా దశ మీరు ఒకసారి చూస్తే ఈరోజు అన్నా క్యాంటీన్ మళ్ళా దానికి కూడా 200 కోట్లు పెట్టాం. ఈ సంవత్సరం అన్ని కార్పొరేషన్లో ఎక్కడవి ఎంతవరకు అన్ని కార్పొరేషన్లో పెట్టి దీన్ని ఒక మోడల్గా తీసుకుని ఇప్పుడు మనం రాజధానిలో అమరావతిలో పెట్టాం. ఈ సంవత్సరం కార్పొరేషన్లో పెడుతున్నాం. ఇప్పటికే టెంపుల్స్లో పెట్టాం. భవిష్యత్తులో దీన్ని ఎవరైనా ఈ రాష్ట్రంలో భోజనం లేకుండా హంగర్ ఆకలితో బాధపడకుండా ప్రతి ఒక్కరికి భోజనం పెట్టే విధంగా ఈ యొక్క ఎన్టీఆర్ క్యాంటీన్ కూడా రూపకల్పన చేయాలనుకుంటున్నాం. ఇది కూడా తొందరలోనే ఈ సంవత్సరం ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ మీరు ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం ఎంతో మంది ఎన్నో మాట్లాడారు, కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఇవ్వాలనేది, నిరుద్యోగ వృత్తి కూడా 500 కోట్ల రూపాయలు పెట్టామా దిశ, 500 కోట్లు పెట్టామా దిశ. ఇది కూడా ప్రపంచంలో ఎక్కడ అందరూ చెప్పి తప్పించుకున్నారు, కానీ నేను పగడ్బందీ ఆలోచిస్తున్నా. ఒక మంచి ఆలోచనతో ప్రపంచంలో ఏమేమి బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయి, మన రాష్ట్రంలో ఏం బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఆలోచించుకొని దేశంలో విదేశాల్లో చూసిన తర్వాత ఈ సంవత్సరమే నిరుద్యోగ భృతి, అదే సమయంలో చదువుకున్న గ్రాడ్యుయేట్స్ ఏ విధంగా సమాజానికి ఉపయోగపడాలి, నిరంతరం వాళ్ళ నాలెడ్జ్ ఎట్లా పెంచుకోవాలి, వాళ్ళకు మంచి క్యారియర్ ఎట్ రావాలనో వర్కౌట్ చేయడానికి కూడా ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దిశ ఇంకో పక్కన దిశ ఫైబర్ కనెక్టివిటీ తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్క ఇంటికి 149 రూపాయలు కట్టేస్తే ట్రిపుల్ ప్లే బాక్స్ పెట్టుకుంటే వాళ్ళ ఇంటికి 15 Mbps ఆల్ 200 ఛానళ్ళు, ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్స్, 3 టెలిఫోన్లు, ఇంట్లో వైఫై కూడా ఉచితంగా 149 రూపాయలకే ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇది కూడా ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దిశ ఇవన్నీ ఒక ఎత్తైతే దిశ. ఈరోజు మీరు చూస్తే నేను ఒక వినూత్నంగా ఆలోచించినప్పుడు పేదరిక నిర్మూలన జరగాలి. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు వ్యక్తిగతంగా ఇచ్చాం. అదే సమయంలో డాక్రా సంఘాలను ఉపయోగించుకుని 90 లక్షల మంది ఉన్నారు. పేదవాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళందరినీ అనలైజ్ చేసి పేద కుటుంబాలకు నెలకు 10,000 రూపాయలు కనీస ఆదాయం వచ్చేట్టుగా చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. దానికి కూడా రూపకల్పన చేశాం. దానికి మీరు చూస్తే అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వంలో బీసీ సంక్షేమం, ఎస్సీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, అదే మరిగా మైనారిటీ సంక్షేమం, కాపు సంక్షేమం, బ్రాహ్మిన్స్ కి కడాన అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళను కూడా ఆదుకోవాలని భారతదేశంలో మొట్టమొదటిసారి ఆలోచించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కొంతమంది అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక హార్ట్ బర్నింగ్ ఉంది. మేము కూడా పేదవాళ్ళం, మమ్మల్ని ఆదుకోరా, మాకు మేము పేదరికంతో పుడితే మాకు ఏమాత్రం కూడా ప్రభుత్వం అంటారు లేదంటే వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా నిధులు పెట్టాము. అధ్యక్ష వెనుకబడిన వర్గాలకు అధ్యక్ష ఎంత చేసినా తక్కువ అవుతుంది మా పార్టీకి. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేశారు, ప్రభుత్వాన్ని గౌరవించారు, అధికారం లేకపోయినా ఉన్నా సహకరించారు. అందుకనే దిశ ఈ సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాలకు పెట్టాలని నిర్ణయం చేశాం. చేతి వృత్తుల్ని, కుల వృత్తుల్ని గౌరవిస్తాం, ఆధునికమైన పనిముట్లు తీసుకొస్తాం, మార్కెటింగ్ వ్యవస్థకు శ్రీకారం చుడతాం. వాళ్ళని అన్ని విధాలు ఆదుకుని వాళ్ళ పిల్లల్ని చదివించడం, వాళ్లకు ఉపాధి కల్పించడం, వాళ్లకు ఆర్థికంగా వెసులుబాటు వచ్చే విధంగా ఈ 10,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ పైకి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి అధ్యక్ష కొన్ని అయితే వాళ్ళు చేసే వృత్తులు ఈ కాంపిటీషన్లో గ్లోబలైజేషన్లో దెబ్బతిన్నాయి. కొన్ని అయితే ఇంకా ఆదరణ పెరిగే పరిస్థితి ఉంది. వాళ్ళకు టెక్నాలజీ కానీ తీసుకొచ్చి వాళ్ళకి ఎక్కడికక్కడ కొంత డిజైన్స్ కానీ ఇవన్నీ చేయగలిగితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. దానికోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో ఎస్సీలు ఉన్నారు, వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆస్తులు లేవు, పేదరికం ఉంది. అందుకనే దిశ మీరు చూస్తే ఈరోజు 9,847 కోట్ల రూపాయలు
సబ్ ప్లాన్ లో ఎస్సీ అభివృద్ధి కోసం ఖర్చు చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ అమరావతిలోనే అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటుకి ప్రస్తుత బడ్జెట్ లో 97.69 కోట్ల రూపాయలు దేశంలోనే మొట్టమొదటిసారిగా 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేస్తాం. అందులో ధ్యాన మందిరం ఉంటుంది, సమావేశ మందిరం ఉంటుంది, అంబేద్కర్ లైబ్రరీ ఉంటుంది. ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఈ సంవత్సరం అంతా ఆయన సెలబ్రేషన్స్ అన్ని తీసుకొని అన్ని దిక్కల కాంపిటీషన్స్ పెట్టాం. రాబోయే రోజుల్లో కూడా ఆయన స్ఫూర్తిని ఏదైతే పేదవాళ్లకు రిజర్వేషన్ల కోసం ఆ మహనీయుడు ఆలోచించాడో ఆ మహనీయుడు ఈ ప్రభుత్వానికి స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే ఆయన విగ్రహం పెట్టడం కోసం ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ ఈరోజు మీరు చూస్తే ఎస్టీ సంక్షేమం 3099 కోట్లు పెడుతున్నాం. నేను ఇంతవరకే కరెంటు విషయం చెప్పాను. ఇంకో పక్కన చూస్తే 7 కీలక రంగాలు గుర్తించాం. దానికి 1814 కోట్ల రూపాయలు కేటాయించాం. అది కాకుండా అల్లూరి సీతారామరాజు మెమోరియల్ ట్రైబల్ మ్యూజియంని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ముందుకు పోతున్నాం. ఆ మహనీయుడు ట్రైబల్తో ఉండి వాళ్ళలో ఒక చైతన్యం తీసుకొచ్చారు. అందుకే ఆయన పేరుతో కూడా ఆయన గుర్తుంచుకునే విధంగా అల్లూరి సీతారామరాజు మెమోరియల్ ట్రైబల్ మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అటవీ ప్రాంతంలో ఆస్తులు ఉన్నాయి, సంపద ఉంది, మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. అందుకే ఏజెన్సీ ప్రాంతంలో వచ్చే కాఫీ, అరకు కాఫీ మీ అందరూ కూడా ఎవ్రీడే ఇమ్మన్నాం. కనీసం ఆ కాఫీ తాగితే మీకు స్ఫూర్తి వస్తుంది, స్పిరిట్ వస్తుంది. అందుకే ఎక్కడ చూసినా బోర్డు కూడా పెట్టాం. వచ్చిన గెస్టులు కూడా ఇమ్మన్నాం. ఇప్పుడు మన అరకు కాఫీ ప్యారిస్లో కూడా పెట్టారు. దిశ చాలా గర్వకారణం. దీన్ని ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం, నేషనల్ మార్కెట్ చేస్తాం. ఎక్కడైతే ఇలాంటివి ఉన్నాయో అవన్నీ సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ముందుకు పోతాం. దిశ ముస్లిం మైనారిటీ. ఈరోజు ముస్లిం మైనారిటీ మీరు చూస్తే వాళ్లకు చాలా పేదరికంలో ఉన్నారు. అందుకే తత్కాల్, ఆదరణ, రోషిని తీసుకొచ్చాం. 840 కోట్ల రూపాయలు పెట్టాం. ఫస్ట్ టైం దిశ మత సామరస్యాన్ని కాపాడాలని, ముస్లిం మత గురువులు కూడా గౌరవించాలని, ఇమాములకు 5,000, మౌజన్లకు 3,000 రూపాయలనే కార్యక్రమాన్ని, వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈ ప్రభుత్వం దిశ ఎవరు చేయలేదు ఇంతవరకు. ఒక బోర్డు ఉంది, దాన్ని కాపాడతాం. దాని ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆజ్ హౌస్ కడపలో కడుతున్నాం, ఇక్కడ విజయవాడలో కడుతున్నాం. 4% రిజర్వేషన్లకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా సుప్రీంకోర్టులో అన్ని విధాలా ఫైట్ చేసి ముస్లిం మైనారిటీ 4% కాపాడేదానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. షాదీ ఖానాలు కానీ, ఇంకో పక్క మసీదులకు కానీ డబ్బులు ఇచ్చాం. ఇంకో పక్క దిశ క్రిస్టియన్ మైనారిటీ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా 35 కోట్లు పెట్టాం. అంతేకాకుండా గుంటూరులో 10 కోట్లతో క్రిస్టియన్ భవనం కడుతున్నాం. 20,000 నుంచి 40,000కు జెరూసలం యాత్రకు 100% పెంచాం. 1,00,000 నుంచి 4 లక్షలు ఎవరైనా చర్చలు కట్టుకోవాలంటే ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాం. ఆ దిశ అదే మరిగా దిశ ఈరోజు ఈ ప్రభుత్వం ఎవరైతే ఎండోమెంట్స్ బోర్డు ద్వారా హిందూ ప్రీస్టులు ఉంటే వారికి కూడా ఆందోళన ఇస్తున్నాం. ఈ విధంగా దిశ ఎవరికి ఎక్కడా ఇబ్బంది లేకుండా అందరినీ గౌరవించే విధంగా ఈ బడ్జెట్లో మనం పెట్టుకోవడం జరిగిన దిశ. వీళ్ళు కాకుండా దిశ ఈరోజు కాపుల సంక్షేమం చూస్తే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. నేను పాదయాత్రలో పిఠాపురంలో చెప్పాను, అందుకే నేను నిర్ణయం చేసుకున్నాను. ఈరోజు మీరు చూస్తే 2వ సంవత్సరం కూడా 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. రెండోది మంజునాథ్ కమిషన్ ఉంది, కమిషన్ రిపోర్ట్ వస్తుంది. మీరు కూడా సహకరించాలి. వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేసే సమస్య లేదు, ఎట్టే పరిస్థితుల్లో జరగదు. ఎందుకంటే వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేస్తే అది తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వర్గం. అదే మరిగా పేదలైన కాపులు కూడా న్యాయం చేయాలి. అందుకనే హామీ ఇస్తున్న దిశ కాపులకు కూడా న్యాయం చేసే బాధ్యత. రిజర్వేషన్ అది వస్తానే బిల్లు మన వారిచ్చే రిపోర్ట్ వస్తానే దాన్ని తీసుకొని మనం చర్చించి అందరికీ ఆమోదయోగ్యంగా న్యాయపరంగా
కాపులకు కూడా రిజర్వేషన్ తీసుకొచ్చే బాధ్యత, దానికోసం అన్ని విధాల ప్రయత్నం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటా సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.